శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. ప్రముఖ యూట్యూబర్ నందు కపుల్స్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేశారంటూ వారిపై ఏపీలో కేసు నమోదైంది. అయితే నందు కపుల్స్ ఫోటో షేర్ చేస్తూ తెలంగాణ పోలీసులు ఓ ప్రకటన చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్న వారితో జాగ్రత్త అంటూ నందు కపుల్స్ ఫోటో షేర్ చేసింది తెలంగాణ పోలీస్ శాఖ. నందోస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిన పాపులారిటీని పెట్టుబడిగా మార్చుకున్న ఈ దంపతులు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాలలో డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాలను తెరిచారు. విదేశాలలో ఉద్యోగాలు, వీసా రెన్యువల్ పేరుతో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సాగించిన వీరి వసూళ్ల పర్వం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. తాజాగా ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ వారి ఫోటో షేర్ చేయడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకు వారిపై కేసు ఎలా జారీ అయ్యిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లండన్ నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందినటువంటి శివక్రాంతి కుమార్ అనే యువకుడు తన వీసా రెన్యువల్, భార్యకు ఉద్యోగ అవకాశాల కోసం మధుకర్ను నమ్మి సంప్రదించారు. మధుకర్ మాటలు నమ్మిన శివక్రాంతి గుంటూరులోని కన్సల్టెన్సీలో ఉన్న మధుకర్ తండ్రి మోహన్ రావును కలిసి 15 లక్షలు ముట్టజెప్పాడు. డబ్బులు తీసుకున్న 2 నెలల తర్వాత అగార్డ్ సొల్యూషన్స్ అనే కంపెనీ పేరుతో వీరు ఒక స్పాన్సర్షిప్ లెటర్ పంపించారు. అయితే అనుమానం వచ్చి శివక్రాంతి ఆ కంపెనీ యజమానిని ఆరా తీయగా తాను దేశంలో లేని సమయంలో తన పేరుతో మధుకర్ తప్పుడు లెటర్ సృష్టించాడనే అసలు నిజం బయటపడింది. మోసపోయారని గ్రహించి డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీస్తే కేవలం 2 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా దానికి మొహం చాటేశారు. ఇక బాధిత యువకుడి ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు గత ఏడాది నవంబర్లోనే కేసు నమోదు చేసి మధుకర్ను A1గా, రమానందనను A2గా, మోహన్ రావును A3గా చేర్చారు. పోలీసుల నోటీసులకు వీరు స్పందించకపోగా కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణ దశలో ఉంది. ఇంతలో తాజాగా ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాదు ఇది కేవలం ఒక శివక్రాంతి కథ మాత్రమే కాదు. ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వందలాది మంది వీరి చేతిలో మోసపోయినట్లు, ఒక్కొక్కరి నుంచి 20 లక్షల వరకు వసూలు చేసినట్లుగా సామాజిక మాధ్యమాలలో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘోర ఆరోపణలపైన యూట్యూబర్ రమానందన తన ఛానల్ ద్వారా ఒక వీడియో కూడా విడుదల చేస్తూ వింత వాదనలు తెరపైకి తెచ్చారు. తమపై వ్యక్తిగత కక్షతోనే కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, తన పేరు మీద కానీ తన భర్త పేరు మీద కానీ ఎలాంటి కంపెనీలు లేవని బుకాయించారు. ఎవరో తమ పేర్లు వాడుకొని సొమ్ము చేసుకుంటున్నారని, లండన్ నుంచి భారత్ వచ్చి మరి కొందరు పనిగట్టుకొని ఈ ప్రచారం చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. మరోవైపు తమను నమ్మించి గొంతు కోశారని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయినటువంటి తెలంగాణ ప్రభుత్వం వీరి ఫోటోలను చూపిస్తూ ఇలాంటి వారితో జాగ్రత్త అంటూ పోస్టర్లు రిలీజ్ చేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ టాపిక్ మరొకసారి సంచలనంగా మారింది.